హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కుల్ఫీల్ని చాలా ఈజీగా అచ్చం మనకి బయట దొరికే విధంగానే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోవాలి. వీటిని సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేలోపు ఇందులో వేసుకోవడానికి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఇలా 1/2 కప్పు వరకు జీడిపప్పుని తీసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు బాదం పప్పుని పై పొట్టు తీసుకోవాలి. బాదం పప్పుని ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదండి. వేడి నీళ్ళు తీసుకొని 10 నిమిషాల ముందు నానబెట్టుకొని పై పొట్టు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 యాలకులను వేసుకోవాలి. ఫ్లేవర్ సరిపోదు అనిపిస్తే ఇంకో 2 ఇలాచి వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని వాటర్ ఏమీ వేయకుండానే ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పై పొట్టు తీసి పక్కన పెట్టుకున్న బాదం పప్పును కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగాయో లేదో చూద్దాం. పాలు సగం అయ్యేంత వరకు మరిగిపోయాయి కదా. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అడుగంటనివ్వకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. మనం ముందుగా బాదం పప్పు జీడిపప్పుని వేసుకున్నాం కనుక అందులో స్వీట్నెస్ ఉంటుంది కనుక సరిపోతుంది. మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఈ టైంలో అడుగు పట్టే అవకాశం ఉంటుంది కనుక అడుగు పట్టనివ్వకుండా ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు చిక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇది ఇంకొద్దిగా చిక్కబడుతుంది. ఇలా చల్లారిన తర్వాత మీ దగ్గర కుల్ఫీ మేకర్ అవైలబుల్గా ఉంటే కుల్ఫీ మేకర్ని తీసుకోండి. ఇలా ఒక గరిటె తీసుకొని కుల్ఫీ మేకర్లో కొద్దిగా వేసుకోవాలి. కుల్ఫీ మేకరు ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఉంటే సేపు వస్తుంది కనుక చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. అంతేగాని కుల్ఫీ మేకర్ లేకపోయినా మనం చాలా ఈజీగా కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. ఇలా కుల్ఫీ మేకర్లో వేసుకొని పైన మూత పెట్టుకొని వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కుల్ఫీని గ్లాసుల్లో కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఇలా 4 మీడియం సైజు టీ గ్లాసులను తీసుకొని వాటిలో కుల్ఫీ మిశ్రమాన్ని కొద్దిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 4 అవర్స్ తర్వాత ఇలా 4 గ్లాసెస్ బయటికి తీసి ఇందులో ఇది గట్టిపడుతుంది కనుక ఈ టైంలో చిన్న టిక్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కుల్ఫీని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మొత్తం 8 అవర్స్ అయిన తర్వాత వీటిని ఇలా కొద్దిగా వాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని వాటర్లో పెట్టుకొని ఇలా కుల్ఫీని తీసుకోవచ్చు బయటికి. గ్లాసులో ఉన్నది కూడా నేను తీసి చూపిస్తాను. ఇలా గ్లాసును కూడా వాటర్లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత వీటిని కూడా నెమ్మదిగా స్టిక్స్తో పాటు బయటికి తీస్తే ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ రెడీ అయ్యి మిగతా కుల్ఫీలను కూడా ఇలా నెమ్మదిగా తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన కుల్ఫీలు రెడీ అయిపోయండి. వీటిని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే చాలా హెల్దీ కూడా. బయట కొనుక్కునే ప్రసక్తి లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా కుల్ఫీల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కుల్ఫీల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలానే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.